కొద్దిగా ఓకే. దీన్ని ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. మొదటి 9వ తరగతి 5 పాఠాలు. దాన్ని మీరు కొద్దిగా బాగా ఇది చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? యెస్ అయితుంది సార్. అవుతుంది సార్. ఓకే. ఇవి టైప్స్ ఆఫ్ మ్యాప్స్, తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్. నిన్న జస్ట్ రీక్యాప్యులేషన్ లాగా చేస్తున్నాను. కన్వెన్షన్ సైన్స్ అండ్ సింబల్స్. దీంట్లో వీటిని చూసుకోండి. ఇది దీంట్లో ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో నుంచి. కాంటూర్ లైన్స్ వీటి గురించి నిన్న చెప్పుకోవడం జరిగింది. మరి ఈ గ్లోబ్ పైన అక్షాంశాల గురించి నిన్న జస్ట్ అక్షాంశాల గురించి చెప్పడం జరిగింది. ఈ రోజు మనం అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా చెప్పుకుందాము 9th క్లాస్ నుంచి. అయితే నిన్న మ్యాప్స్ అని చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ నేను మిస్ చేశానేమో అనిపించింది. ఒక క్వశ్చన్ ఈ మధ్య ఏమడుగుతున్నాడంటే అన్న దీంట్లో మనకు ఇందిరా పాయింట్ భారతదేశపు చిట్ట చివరి కొన ఏది అంటే మనకు అప్పుడు ఇందిరా పాయింట్ వస్తుంది. మీరు బాగా వినండి. భారతదేశపు చిట్ట చివరి కొన అంటే ఇందిరా పాయింట్ అని అవుతుంది. ఒకవేళ భారతదేశపు ప్రధాన భూభాగపు కొన అని అడిగినా, లేకపోతే భారతదేశ పీఠభూమి యొక్క దక్షిణ కొన అని అడిగిన కన్యాకుమారి అవుతుంది. ఆ రెండిట్లో మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా కాకుండా కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఎవరికైనా కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకోండి సార్, స్క్రీన్ కనిపిస్తుంది. మరి మీరు దీని మీద ఏం డౌట్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందిరా పాయింట్ అంటే మనకి అండమాన్ నికోబార్ చివరి భాగంలో ఉంటుంది. ఇక్కడ ఈ చివరన ఉంటుంది. అది ఇక్కడ ఉండే కన్యాకుమారి కంటే మనకు చివరగా ఉంటుంది. మనము ఇక్కడ వచ్చేసి కన్యాకుమారి ఉంటుంది ఇక్కడ. మరి ఇందిరా పాయింట్ అనేది కన్యాకుమారి కంటే కింది భాగంలో ఇక్కడ ఉంటుంది. మనకు అండమాన్ నికోబార్ దీవులో చివరి భాగంలో ఉంటుంది. ఇది 2004 సునామీలో ఇందిరా పాయింట్ అనే భాగం సముద్రంలో సబ్మెర్జ్ అయిపోయింది. కానీ మనకు భారతదేశపు చివరి కొన అని డైరెక్ట్ అడిగితే ఆప్షన్ లో మళ్ళీ మీకు రెండు ఉంటాయి. ఇందిరా పాయింట్ ఉంటుంది, కన్యాకుమారి ఉంటుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. భారతదేశపు చిట్ట చివరి కొన అంటే ఇందిరా పాయింట్. భారతదేశపు ప్రధాన భూభాగపు చిట్ట చివరి కొన అని అడిగినా, లేదా భారత పీఠభూమి దక్షిణ పీఠభూమి యొక్క చివరి కొన అడిగినా అది కన్యాకుమారి అవుతుంది. సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా, సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా అంటే కన్యాకుమారి. సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని అడిగితే అది ఇందిరా పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక అంశం ఏమొస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు గుజరాత్ అంటే గాంధీనగర్ నుంచి జైపూర్కు ప్రయాణం చేస్తే ఎక్కడి వైపు వెళ్తున్నట్టు అని ఒక క్వశ్చన్ రావచ్చు. గాంధీనగర్ నుంచి జైపూర్ వెళ్తే మనము ఉత్తరంగా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి అదే విధంగా గాంధీనగర్ నుంచి భూపాల్ వెళ్తే ఎటువైపు వెళ్తున్నాము అని, ఏ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తాము అని అడుగుతాడు. లేకపోతే ఒక పర్సన్ సో అండ్ సో పాయింట్ నుంచి సో అండ్ సో పాయింట్ ప్రయాణం చేస్తే అతను ఏ దిశకు ప్రయాణం చేసినట్టు అని అడుగుతారు. మేజర్ గా మనం దృష్టి పెట్టాల్సింది ఇక్కడ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో నుంచి మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి మొత్తం మనకు మనం టీచర్స్ కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటది ఇది ఏంటి ఏం కథ అనేది.
కానీ ఈ ప్రాంతంలో వచ్చే వరకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి వస్తది. లాస్ట్ ప్రీవియస్ సెట్‌లో మనకు డిస్పూర్ నుంచి షిల్లాంగ్ అడిగినట్టు గుర్తు నాకు. డిస్పూర్ నుంచి షిల్లాంగ్. డిస్పూర్ నుంచి షిల్లాంగ్ అంటే ఎక్కడి సైడ్ వస్తుంది సార్ మనకి? దక్షిణ సైడ్. ఎక్స్ అనే వ్యక్తి డిస్పూర్ నుంచి ప్రయాణం చేసి షిల్లాంగ్ వెళ్తున్నాడు. అతను ఎక్కడి సైడ్ వెళ్తున్నాడు అని అడుగుతాడు. ఉత్తరం నుంచి దక్షిణ. లేకపోతే డిస్పూర్ నుంచి కోహిమాకు వెళ్తున్నాడు అని అడుగుతాడు. తూర్పుకు. ఇది మనము మాక్సిమం ఏంటంటే ఈ డైరెక్షన్ కరెక్ట్ గా ఉన్నాయే అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధ్యప్రదేశ్ భూపాల్ నుంచి భువనేశ్వర్ వెళ్తే ఎక్కడ వస్తుంది అని అడిగేదానికి అవకాశం తక్కువ. కానీ గాంధీనగర్ నుంచి భూపాల్ నుంచి రాంచీ అని అడిగే అవకాశం ఎక్కువ. అంటే ఆ స్ట్రైట్ లైన్ ఉన్నవి మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక భోపాల్ నుంచి చెన్నై ఇట్లా వీటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాగా మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. అంటే ఇది మనకు ఏ టాపిక్ లోకి వస్తుందంటే ఈ ఫస్ట్ సెకండ్ పాయింట్ లో మనకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ లో మనం అడిగేది ఏంది, ఆయన అడిగేది ఏంది, మనకు రాందేంది అని చెప్పి ఒక అపోహ ఉంటది. కానీ అతను ఒక 3-4 ఓషన్స్ ఇచ్చి దాన్ని ఎక్కువ నుంచి తక్కువ దాని యొక్క విస్తీర్ణం ప్రకారం అమర్చమని చెప్పి అడగొచ్చు. లేదా ఒక 4 కాంటినెంట్స్ ఇచ్చి వీటిని తక్కువ నుంచి ఎక్కువ గానీ ఎక్కువ నుంచి తక్కువ గానీ అడిగే అవకాశం ఉంటుంది. ఇగో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నదాన్ని మాత్రం ఎక్కువ నుంచి తక్కువకి అమర్చి పెట్టాను. ఎక్కువ నుంచి తక్కువకి. అతిపెద్ద సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రము. దాని తర్వాత అట్లాంటిక్ మహాసముద్రము. ఇది ఇండియన్ ఓషన్. మరి సదర్న్ ఓషన్, ఈ సదర్న్ ఓషన్ కూడా దక్షిణ మహాసముద్రము అని అంటారు. ఇది హిందూ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము. ఆర్కిటిక్ మహాసముద్రం అంటే మనకు ఉత్తరానికి ఉంటుంది. ఇవి ఎక్కువ నుంచి తక్కువకి అమర్చడం జరిగింది. అలాగే ఖండాలలో కూడా ఎక్కువ నుంచి తక్కువకు అని అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్దది చిన్నది అని అడగకపోవచ్చు, కానీ ఎక్కువ నుంచి తక్కువకి లేదా తక్కువ నుంచి ఎక్కువకి అన్నప్పుడు మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే పెద్దది ఆసియా, తర్వాత ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరోప్, ఆస్ట్రేలియా. వీటిని మనం జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇంకొక విషయం, దీంట్లో చీకటి ఖండము అని దేన్ని అంటారు? ఆఫ్రికా. గుడ్. మరి నిర్జన ఖండము అని దేన్ని అంటారు? నిర్జన అంటార్కిటికా. ఓకే. ఖండ దేశము అని దేన్ని అంటారు? ఆస్ట్రేలియా. శిలాజాల భూమి అని దేన్ని అంటారు? ల్యాండ్ ఆఫ్ ఫాసిల్స్. ఆస్ట్రేలియా కరెక్ట్. ఎందుకంటే ఈ కంగారులు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని శిలాజాల భూమి, సజీవ శిలాజాల భూమి అని దీన్ని పిలుస్తారు. కాబట్టి అదొకటి చూసుకోండి. ఎక్కడ సార్ శిలాజాల భూమి ఎక్కడ సార్? ఆస్ట్రేలియా. ఓకే సార్, ఆస్ట్రేలియా. మరి సార్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు సార్? ఖండాలకు వస్తుంది. ఈ ఖండాలను ఒకటి ఇట్లా అమర్చమని అడగొచ్చు. పైనుంచి కిందికి కానీ, కింది నుంచి విస్తీర్ణం పరంగా పైనుంచి కిందికి కానీ, కింది నుంచి పైకి కానీ అడిగే అవకాశం ఉంది. ఒకవేళ డైరెక్ట్ ఖండము అంటే వీటికి ఉన్న కొన్ని నిక్ నేమ్స్ చెప్తున్నాను. చీకటి ఖండము అంటే ఆఫ్రికా, మరి నిర్జన ఖండము అంటే అంటార్కిటికా, ఖండ దేశము
అంటే ఆస్ట్రేలియా, ఇంకోటి దాన్ని సజీవ శిలాజాల భూమి అని కూడా అంటారు. మరి ఎందుకు అంటే అక్కడ కంగారు అనే జంతువులు ఉన్నవి, అవి కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ డైనోసార్ కి ఒక రూపంగా చెప్తారు. నాన్న క్లాస్ అవుతుంది, నువ్వు వెళ్ళు. దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే సౌత్ అమెరికాను పక్షి ఖండము అని కూడా అంటారు. సౌత్ అమెరికాని పక్షి ఖండము అని అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఓషన్స్ మీరు ఎక్కువ నుంచి తక్కువకి, తక్కువ నుంచి ఎక్కువకి అమర్చమన్నప్పుడు అది చూడండి. అలాగే దీంట్లో అత్యంత లోతైన ట్రెంచెస్ ఉన్నాయి కదా, అగాధాలు. మనకు 9th క్లాస్ బుక్ లో ఉన్నాయి అగాధాలు, అతి లోతైన అగాధాలు. ఏది ఎక్కడ ఉంది అనేది. మెరియానా ట్రెంచ్ ఎక్కడ ఉంది సార్? మెరియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్ లో ఉంటది. అట్లాంటిక్ ఓషన్ లో ఉన్నటువంటి ట్రెంచ్ ఏది, అగాధం ఏది అట్లాంటిక్ ఓషన్ లో ఉన్నది? ఛాలెంజర్. చెప్తాం సార్. ఆప్షన్ ఏంటి సార్? ఛాలెంజర్ సార్. సార్ ఛాలెంజర్ సార్, అది అంటే మీరు ఆ విధంగా వాటిని ఒకసారి మీరు చూసుకోవాలి. అలాగే ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి అత్యంత లోతైన అగాధం ఏది అని కూడా అడిగే అవకాశం ఉంటది. అంటే ఒకవేళ ఏది అడిగినా మనం చెప్పే విధంగా ఉంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఏ సార్ ఇండియన్ ఓషియన్ లో అత్యంత లోతైన అగాధం? జావా. జావా జావా ఐలాండ్ కదా అది. జావా సుమిత్ర అగాధం ఇండోనేషియన్ ఐలాండ్ కదా అది. జావా అగాధం సార్, నేను జావా ట్రెంచ్. మీరు ఇండోనేషియాలో ఉన్న ఐలాండ్ గురించి మాట్లాడుతున్నారు, నేను హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అగాధం గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? మరి ఛాలెంజర్ అన్న మెరియాన్ అన్న పసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. మరి అట్లాంటిక్ ఓషన్ లో ఉన్నటువంటి అగాధం పేరు ఏంటంటే ప్యూర్టోరికో లేదా నేమ్స్. ప్యూర్టోరికో లేదా నేమ్స్. ఓకేనా సార్? ఓకే ఓకే ఓకే. దాని గురించి ఒకసారి మనకు ఈ పేజ్ నెంబర్ 30లో ఉంటుంది. 9th క్లాస్ లో పేజ్ నెంబర్ 30లో ఉంటుంది. మీరు ఒకసారి వీలైనప్పుడు మీరు చూడండి. మీరు బెటర్ ఏంటంటే బుక్స్ దగ్గర పెట్టుకుంటే మీకు కొద్దిగా బాగుంటది. ఆ విధంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ కాంటినెంట్స్ మరియు ఓషన్స్ ని మనము ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అని కూడా అంటాం. మళ్ళీ అది వచ్చినప్పుడు చెప్తాను, కాకపోతే ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ అదొకసారిగా చెప్తున్నాను. వీటిని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, మొదటి శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. ఓకేనా సార్? మొదటి శ్రేణి భూస్వరూపాలు అని కూడా పిలుస్తారు వీటిని. ఖండాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే ఏమిటి అంటే మహాసముద్ర ఖండాలు. మళ్ళీ అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే ఖండాలు. ఫస్ట్ ఆర్డర్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. మహాసముద్రాలు. ఖండాలు ఒకటే కాదు, ఖండాలు మరియు మహాసముద్రాలను కలిపి మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీటిని గురించి అయితే మీరు ఒకసారి చూసుకోండి. పైనుంచి కిందికి అడిగినా, కింది నుంచి పైన అడిగినా చెప్పే విధంగా. తర్వాత వీటి యొక్క నిక్ నేమ్స్. నెక్స్ట్ సార్, మరి ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వీటి గురించి చెప్పుకుంటే వీటికి ఎట్లా ఉంటవి, దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ముందు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో చెప్తాను. ఏవైనా 3 అంశాలు లాటిట్యూడ్ ఇస్తాడు, ఒక్క అంశము లాంగిట్యూడ్ ఇస్తాడు. లేదా 3 అంశాలు లాంగిట్యూడ్ ఇచ్చి ఒక అంశము లాటిట్యూడ్ ఇస్తాడు. ఈ కింది వాటిలో దీనికి సంబంధం లేనిది అంటే లాటిట్యూడ్ కి సంబంధం లేనిది అని ఇస్తాడు. ఇచ్చి 3 అంశాలు లాటిట్యూడ్ సంబంధించి ఇచ్చి ఒక్క అంశం లాంగిట్యూడ్ కి సంబంధించింది ఇస్తాడు. వైస్ వర్సా, అది ఎట్లా కానీ ఇది ఎట్లా కానీ
ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి లాంగిట్యూడ్స్ అయినా, లాటిట్యూడ్స్ అయినా, కాంటూర్ లైన్స్ అయినా ఇవి ఊహారేఖలు. మనకు భూమి పైన ఎక్కడ కూడా ఇవి కనిపించవు. మరి లాంగిట్యూడ్స్ ని ఏమంటాము అంటే మనము మెరిడియన్స్ అంటాము, అంటే మధ్యాహ్న రేఖలు. ఇవి రేఖాంశాలు. లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు. మరి లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. మరి వీటిని రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. అదే విధంగా చూసినట్టయితే అక్షాంశాలను సమాంతర రేఖలు అని పిలుస్తారు. సమాంతర రేఖలు అని పిలుస్తారు. మరి 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశము లేదా ప్రైమ్ మెరిడియన్ అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. అలాగే 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని అంటారు. ఈక్వేటర్ అని ఇంగ్లీష్ లో అంటారు. మరి మొత్తం లాంగిట్యూడ్స్ ఓకే ఇక్కడ ఉంది కదా, వీటిని ఏంటంటే ఇవి మనకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటాయి. లాంగిట్యూడ్స్ ఉత్తరం నుంచి దక్షిణానికి ఉంటాయి. ఇవి ఏమంటారు, తూర్పు పడమరలుగా ఉంటాయి. తూర్పు పడమరలుగా ఉంటాయి. అదే విధంగా అక్షాంశాలు అయితే ఉత్తరం దక్షిణాలుగా ఉంటాయి. ఇవి ఏమంటారు, ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళంగా ఇది డివైడ్ చేస్తుంది. భూమధ్య రేఖ వీటిని ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళంగా ఇది డివైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొత్తం రేఖాంశాలు 360 ఉంటాయి. మొత్తం రేఖాంశాలు 360. ప్రైమ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు 180, అదే ప్రైమ్ మెరిడియన్ నుంచి పడమటి వైపు వెస్టర్న్ వైపు 180 ఉంటాయి. మరి ఈ రెండు కూడా ఒకటే అవుతుంది. అంటే 300 ప్రైమ్ మెరిడియన్ కి ఆపోజిట్ గా ఉన్నదాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. మళ్ళీ నేను మ్యాప్ లో కూడా చూపెడతాను. అది అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. ఏది ప్రైమ్ మెరిడియన్ కు వెనకాల ఉన్నది. అది దాని నంబర్ వచ్చేసి 180 ఈస్ట్, 180 వెస్ట్. 180 ఈస్ట్ అన్నా 180 వెస్ట్ అన్నా ఒక్కటే. 180 తూర్పు, 180 పశ్చిమ రేఖాంశము ఏదైనా ఒక్కటే. దాన్నే అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. అక్కడనే మనకు రోజు మార్పు అనేది జరుగుతుంది. దినరేఖ అనేది జరుగుతుంది అంటే దినం డేట్ అక్కడనే మారుతుంది. నెక్స్ట్ అక్షాంశాలు మొత్తం కలిపి 180 ప్లస్ 1 ఏంది అంటే ఈక్వేటర్. మొత్తం కలిసి 181. మరి 90 రేఖాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరం వైపు, 90 రేఖాంశాలు భూమధ్య రేఖకు దక్షిణం వైపు ఉంటాయి. 90 ప్లస్ 180 మరి 1 మొత్తం కలిపితే భూమధ్య రేఖను కలుపుకొని 181 అక్షాంశాలు ఉంటాయి. మరి సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఇప్పుడు అక్షాంశాల్లో 90, 180 ప్లస్ భూమధ్య రేఖను కూడా కలుపుకొని మనం 181 అంటున్నాం కదా సార్. అవును. అలాగే మరి రేఖాంశంలో కూడా 180, 360 అయినాయి కదా సార్. మరి ఈ 0 రేఖాంశాన్ని కూడా మళ్ళీ కలుపుకుంటే 361 కావా సార్? అట్లా 0 ప్రైమ్ మెరిడియన్ కలుపుకుంటేనే అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించలేదా? ఇగో ఇది 180 రేఖాంశం అని చెప్పాను కదా సార్. అవును. 180 రేఖాంశము తూర్పు అన్నా 180 రేఖాంశము పడమర అన్నా ఒకటే. అది 2 రేఖాంశాలు లేవు అక్కడ. ఒకవేళ అక్కడ 2 ఉన్నప్పుడు ఇది కలుపుకుంటే ఒకటి ఎక్కువ అయ్యేది. అవును. ఈ 2 ఒకటే అంటున్నాం మనం కాబట్టి అది మొత్తం 360 అవుతాయి. ఓకేనా సార్? డౌట్ క్లియరా? ఓకే డౌట్ క్లియర్ సార్. ప్లస్ ఆర్ మైనస్ అన్నట్లు ఉంది అది తూర్పు మరి పశ్చిమ.
అంతే సార్, అంతే సార్. ఓకే ఓకే. మరి రేఖాంశాలు మనకు టైంను తెలియజేసుకోవడానికి ఉపయోగపడతాయి. టైంను గుర్తించడానికి రేఖాంశాలు ఉపయోగపడతాయి. మరి టెంపరేచర్ను గుర్తించడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి. టైంను గుర్తించడానికి రేఖాంశాలు, టెంపరేచర్ ఉష్ణోగ్రతను గుర్తించడానికి మనకు అక్షాంశాలు ఉపయోగపడతాయి. దీనికి ఏమైనా డౌట్ ఉంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు గ్లోబ్ అనుకోండి. గ్లోబ్ అనుకుంటే ఇది ఇట్లా ఉంది కదా సార్, రేఖాంశం. ఈ రేఖాంశం నుంచి ఇక్కడ వెళ్తుంటే మనం టైంలో చెప్తాం, కానీ ఇక్కడ ఏ టెంపరేచర్ అయితే ఉంటుందో ఇంచుమించు ఇదే రేఖాంశం పైన ఒకటే టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని డిటర్మైన్ చేయలేము మనం రేఖాంశాన్ని బట్టి. ఓకేనా సార్? అదే మనము అక్షాంశాలు కనుక చూసుకుంటే, అక్షాంశాలు ఇట్లా ఉన్నాయి అనుకుంటే, అక్షాంశాలు అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దిగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. కాబట్టి అక్షాంశాలను బట్టి ఉష్ణోగ్రత, రేఖాంశాలను బట్టి సమయాన్ని మనము కొలుస్తాము. తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత ఎట్లా ఉంది అంటాం. ఆబ్వియస్ గా చెప్తాం బాగా చాలా కూల్ గా ఉంటుంది, వెరీ కోల్డ్ అని చెప్పి చెప్తాం. అదే ఈక్వేటర్ దగ్గర టూ హాట్. సేమ్ అదే విధంగా సమయం గురించి పలానా దగ్గర ఈ సమయం అవుతుందంటే దానికి ఆపోజిట్ గా ఎంత సమయం అవుతుంది అనేది మనం రేఖాంశాన్ని బట్టి చెప్పగలుగుతాం. అది మీరు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఆ టైంలో దీన్ని గుర్తుపెట్టుకోండి. మరి సమానంగా ఉంటాయా? రేఖాంశాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఏదో మిస్టేక్ పడ్డట్టుంది. రేఖాంశాలు సమానంగా ఉంటాయి. అన్ని రేఖాంశాలు సమానంగా ఉంటాయి. అక్షాంశాలు సమానంగా ఉండవు. అతిపెద్ద అక్షాంశం ఏది సార్? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీ. అక్షాంశం 182. అతి చిన్న అక్షాంశం 180. సార్ ఏంటి సార్? మళ్ళీ సార్. అతి చిన్న అక్షాంశం, అతిపెద్ద అక్షాంశము భూమధ్య రేఖ చెప్తున్నాం. మరి అతి చిన్న అక్షాంశం ఏది? 90 degrees north 90 degrees నార్త్ అండ్ సౌత్. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము 90 డిగ్రీ. ఓకేనా సార్? అట్లా అతి చిన్న అక్షాంశం ఏది సార్? ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము 0 అవుతుంది కూడా. ఏది మన 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశము అతి చిన్న అక్షాంశాలు. అవి అంటే జస్ట్ పాయింట్ ఉంటది అంతే. అంతే. ఓకేనా సార్? చూడండి, ఇవి అక్షాంశ. ఇక్కడ 90 డిగ్రీల అక్షాంశం ఉంది కదా సార్, ఇగో ఇక్కడ పెట్టాను చూడండి. ఇది అతి చిన్నది. ఈక్వేటర్ అతి పెద్దది, 0 డిగ్రీలు అతి పెద్దది. ఎప్పుడైతే మనం ఇట్లా ఉత్తరానికి గాని లేదా దక్షిణానికి గాని మనం ప్రయాణిస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. మరి వీటిని సమాంతర రేఖలు అంటాయి. ఒకదాని ఒకటి ఎప్పుడు కూడా ఖండించుకోవు. అక్షాంశాలు ఎప్పుడు కూడా ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. ఇవి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి అక్షాంశాలు. అలాగే ఇవి నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ఈక్వేటర్. అంటే ఇది ఇక్కడి నుంచి కానీ ఇక్కడ పైకి కానీ కిందికి కానీ మనము దాన్ని దూరం మధ్యలో కొడితే ఒకదానికి మధ్యలో ఎంత దూరం అంటే 111 కిలోమీటర్లు సార్. అక్షాంశాల మధ్య దూరము 111 కిలోమీటర్లు. మరి రేఖాంశాల మధ్య దూరం ఎంత సార్? అక్షాంశాల మధ్య దూరము 111 కిలోమీటర్లు అని చెప్తున్నాను. అట్లాగే రేఖాంశాల మధ్య దూరం ఏంది అని అడుగుతున్నాను. సేమ్ అంతే ఉంటుంది. అందరి ఆన్సర్ అదేనా? కొన్ని ప్లేసెస్ లో తక్కువ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఉంటుంది సార్. లేదు సార్, సేమ్ ఉంటుంది. సేమ్ ఎట్లుంటది? పైకి వెళ్ళే కొద్దీ దగ్గరికి వెళ్తుంటాయి, ఇక్కడ దూరం అవుతుంటాయి మధ్యలో. దీంట్లో సగం సార్, దీంట్లో సగం ఉంటుంది సార్.
సగం అని ఉండదు సార్, ఈక్వల్ ఉండదు. సార్ సగం అని చెప్పి చెప్పలేము. ఎందుకు అంటే రేఖాంశాల మధ్య దూరం ఒక్క దగ్గర ఒకలాగా ఉండదు కాబట్టి దాన్ని మనం డిటర్మైన్ చేయలేము. మరి అక్షాంశాలు ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా కలుసుకోవు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది ఇక్కడ మన యొక్క బుక్ లో లేదు కానీ ప్రతి అక్షాంశము ప్రతి రేఖాంశాన్ని ఒకే ఒక్కసారి ఖండిస్తుంది. అర్థమైందా సార్ అందరికి? ప్రతి అక్షాంశము ప్రతి అక్షాంశాన్ని ఒకే ఒక్కసారి మాత్రమే ఖండిస్తుంది. నెక్స్ట్ ఖండించిన ప్లేస్ ఒక్కసారి చెప్పండి సార్. ప్రతి అక్షాంశము ప్రతి రేఖాంశాన్ని ఒకే ఒక్కసారి మాత్రమే ఖండిస్తుంది. అవును సార్. ఓకే సార్. క్రాస్ ద ప్రైమ్ మెరిడియన్ ఎట్ ద రైట్ యాంగిల్స్. ఇవి ఎప్పుడు కూడా రైట్ యాంగిల్స్ అంటే ఐడియా ఉంటుంది కదా సార్. రైట్ యాంగిల్స్ లో మాత్రం ప్రతి అక్షాంశము ప్రతి రేఖాంశాన్ని రైట్ యాంగిల్ లో ఖండిస్తుంది. మరి దీన్ని ఆ ఖండించుకున్న చోట మనకి రైట్ యాంగిల్ ఉంటది అని చెప్పి ఇగో సార్ మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, దీని మధ్యలో ఉన్నటువంటి వెడల్పు ఇక్కడ వెళ్ళే వరకు తగ్గిపోతుంది. ఇక్కడ పాయింట్ లో ఉంటది అనుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గరనే ప్రతి అక్షాంశము అన్ని రేఖాంశాలు కలుసుకుంటాయి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అన్ని రేఖాంశాలు కలుసుకుంటే దాని మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే నో గ్యాప్ అన్నట్టు, 0 ఉంటది ఇక్కడ. కానీ ఈక్వేటర్ దగ్గర మాత్రం ఎక్కువ వెడల్పు ఉంటది. వీటిని మధ్యాహ్న రేఖలు అని అంటారు. ఇవి నార్త్ సౌత్ డైరెక్షన్ లో ఉంటాయి. మరి మెజర్స్ డిస్టెన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్. ఇది ప్రైమ్ మెరిడియన్. ఇక్కడ ఇంగ్లాండ్, ఇగో ఈ ప్రాంతంలో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ లోని ఒక నక్షత్రశాల గుండా ఇంగ్లాండ్ లోని లండన్ లోని ఒక లాబొరేటరీ నుంచి ఇది వెళ్తుంది. మరి దీనికి తూర్పుగా వెళ్తే ఇక్కడ దీని తూర్పు అర్ధగోళం అంటారు. దీనికి పశ్చిమంగా ఉన్నదని పశ్చిమార్ధగోళము అని పిలుస్తారు. తూర్పు అర్ధగోళాన్ని పూర్వార్ధగోళము అని కూడా అంటారు. మరి పూర్వార్ధం అంటే అదేందో అనుకునేరు, ఎందుకంటే అక్కడ వచ్చే టెన్షన్ వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దీని తూర్పు అర్ధగోళం అన్నా పూర్వార్ధగోళము అన్న ఒక్కటే. ఇది పశ్చిమార్ధగోళము. మెరిడియన్స్ చెప్పేటప్పుడు మనం తూర్పు పశ్చిమ చెప్తాము. ఇది మన అక్షాంశాల గురించి చెప్పేటప్పుడు ఉత్తరము దక్షిణం చెప్తాము. ఇగో ఇది ఉత్తరార్ధగోళము, ఈ పైది మొత్తం ఇక్కడ దక్షిణార్ధగోళము. ఓకేనా? మరి దీంట్లో నుంచి ఇంకొక క్వశ్చన్ ఏది రావచ్చు అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడగొచ్చు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే టాలమీ ప్రతిపాదించాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించాడు. మరి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఓకేనా సార్? భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము. ఎందుకంటే భూకేంద్రక సిద్ధాంతం టాలమీ, సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్. మరి విశ్వము ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడింది అంటే 1370 కోట్ల సంవత్సరాల కింద విశ్వం ఏర్పడింది. 450 సంవత్సరాల కింద భూమి ఆవిర్భావం జరిగింది. ఇవి రెండు ఒక దగ్గర ఎందుకు పెట్టారంటే మీరు కంపారిజన్ చేసుకుంటారు. భూమి కంటే విశ్వం ముందు ఉంటది, విశ్వం తర్వాత భూమి, విశ్వంలో ఒక పార్ట్ భూమి. 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భావం జరిగింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భావం జరిగింది. ఇంకొకటి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఒక క్వశ్చన్ ఏంటి అంటే భూమి అక్షం ఏంది కక్ష ఏంది అని చెప్పి ఒకటి ఉంటది. ఇగో భూమి తన అక్షంపై
తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే దారిని కక్ష అంటాం. ముందు అక్షం అంటే ఏందో తెలియాలి. ఇగో సార్, ఈ మధ్యలో ఈ పుల్లలాగా ఉంది కదా, ఇది అక్షం. ఇది భూ అక్షం. అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఒక ఊహాజనిత గీత గీస్తే దాన్ని భూ అక్షము అని అంటారు. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంలోకి ఒక పుల్ల లాంటిది పెడితే దాని నుంచే తన చుట్టూ తాను తిరుగుతుంది. దాన్ని భూ అక్షము అంటారు. దీని వల్ల మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. భూ అక్షంతో ఏం సంబంధము అంటే రాత్రి పగలు ఏర్పడతాయి. భూ అక్షంతో డే నైట్ ఏర్పడతాయి. భూ అక్షంతో డే నైట్ ఏర్పడతాయి. మరి దీన్ని ఎర్త్ యాక్సిస్ అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఎర్త్ యాక్సిస్ అంటారు. మరి దీన్ని ఆర్బిట్ అంటారు. ఎర్త్ ఆర్బిట్ అంటారు. తెలుగులో అయితే భూ కక్ష అంటారు. దీని వల్ల కాలాలు ఏర్పడతాయి. భూ కక్షతోటి, భూ యొక్క కక్షతోటి ఏం సంబంధము అంటే కాలాలు ఏర్పడతాయి. ఇది కాలాలతోటి సంబంధము. రాత్రి పగలంటే కాలాలు తెలుస్తుంది. ఇది అక్షము, ఇది కక్ష. ఓకేనా సార్? అక్షం నుండి రాత్రి పగులు, కక్ష నుండి ఋతువులు. దీంతో సీజన్స్ ఏర్పడతాయి. కక్షతోటి సీజన్స్ రాత్రి ఏర్పడతాయి. పగలు, కక్షతోటి కాలాలు. అంతే సార్. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇంకొకటి గమనించాలి. మరి సూర్యుడికి అత్యంత దూరం, భూమికి సూర్యుడికి అత్యంత దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యునికి అత్యంత సమీప దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్లు. దీన్ని అపహేలి, పరిహేలి అంటారు. ఇది ఏదైతే దగ్గర ఉంది కదా, అది పరిహేలి. ఎక్కువ దూరం ఉంది కదా, అత్యంత దూరం ఉన్నది అపహేలి. దీన్ని పరిహేలి అంటారు, దీన్ని అపహేలి అంటారు. మరి సగటు భూమికి సూర్యుడికి మధ్యలో సగటు దూరం ఎంత అంటే 149.5. ఓకేనా? ఈ రెండింటిని సగటు చేస్తే 149.5 వస్తుంది. ఇది మనకు నోటెడ్ ఉండాలి. అపహేళి, పరిహేళి బై 2. అపహేళి, పరిహేళి బై 2 చేస్తే సగటు దూరం వస్తుంది. ఓకే. భూమికి సూర్యునికి సగటు దూరం ఎంత అంటే 149.5. క్వశ్చన్ లో ఏం అడుగుతుండ అనేది మనం చూసుకోవాలి. సగటు దూరం అడుగుతుండా, అపహేళి అడుగుతుండా, పరిహేళి అడుగుతుండా అనే దాన్ని మనం గమనించి దాని ప్రకారం ఆ నెంబర్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్ లో ఈ 3 ప్లస్ ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. మరి సూర్యుడి చుట్టూ భూమి ఎంత వేగంతో తిరుగుతుంది అంటే 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఇది మనకు 9వ తరగతిలో ఉన్న బుక్ లో నుంచే తీసుకున్నాము. మనం ఇంకోటి నేను చెప్తున్నదంతా మన బుక్ కు కన్సైన్ అయ్యే చెప్తున్నాను. కాబట్టి మనం ఏం చెప్పినా బుక్ లో నుంచే చెప్తున్నాం కాబట్టి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా బియాండ్ బుక్స్ చెప్తున్నప్పుడు ఆ విషయం చెప్పి మీకు చెప్తాను. సూర్యుడి చుట్టూ గంటకు 107 కిలోమీటర్ల 200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మరి ఈ వేగంతో ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 రోజులు పడుతుంది. దీన్ని మనం సంవత్సరం అంటాం. అట్లాగే 4 పావులు కలిపితే ఒక రోజు అవుతుంది కాబట్టి దాన్ని లీపు సంవత్సరం కింద మనము పెట్టుకోవడం జరుగుతుంది. అదే 2024 ఒక లీపు సంవత్సరం, ప్రస్తుతం ఉన్నది ఒక లీపు సంవత్సరం.
కాబట్టి మేబీ ఈ క్వశ్చన్ అడిగితే అడగొచ్చు వాళ్ళు, అంత చిన్నది కానీ చెప్పి ఒకసారి మనకు మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. దీంట్లో ఏం డౌట్ లేదు కదా సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. అపహేలి, పరిహేలి దాని యొక్క వేగం, ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 365. ఒక భ్రమణం, పరిభ్రమణ అడగట్లేదు, ఒక భ్రమణం 24 అవర్స్ సార్. 24 hours. పరిభ్రమణానికి 365.1/4 డేస్. సార్ ఒక నిమిషం సార్. చెప్పండి. అపహేళి ఏర్పడే డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? పరిహేళి అపహేళి ఏర్పడే డేట్స్ నెల ఏమన్నా కానీ, ఎందుకంటే ఒకటిసారి క్లారిఫై అవుతుందని. ఉంటాయి. ఇప్పుడు మా జూన్ వచ్చేసి జూన్ 4 సార్. జూన్ 4 కాదు కానీ ఇప్పుడు ఏప్రిల్ 22, 23 తారీఖులు ఉంటాయి సార్. ప్రతిది కూడా మనకు మార్చి 22 ఒకటి భూమధ్య రేఖ పైన ఉంటుంది. విషవత్తులు ఉంటాయి కదా సార్, మనం విషవత్తులు అని అనుకుంటాం కదా. మార్చి 22, సెప్టెంబర్ 23. అవి రెండు కూడా విషవత్తులు. అవి దగ్గరగా ఉంటాయి. మిగతావి అపహేలి అంటే జూన్ మరియు డిసెంబర్. జూన్ 22, డిసెంబర్ 22. అవి మనకు అపహేలి సమయాలు. కాబట్టి జనవరి 3, జూలై 4 సార్. జనవరి 3, జూలై 4. సార్. పరిహేలి అపహేలి. పరిహేలి అపహేలి. దగ్గర ఉన్నది పక్కనే ఉన్నది పరిహేలి, అక్కడ ఉన్నది అపహేలి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు, ఏదో రకంగా గుడ్డి గుర్తులాగా. పక్కనే ఉన్నది పరిహేలి అంటే దగ్గరగా ఉంది అన్నట్టు. దూరం ఉన్నది, అత్యంత దూరం ఉన్నది అపహేలి. అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి, ఇది మన బుక్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వశ్చనే. మన బాక్స్ క్వశ్చన్ ఇచ్చాడు, అది దాన్ని నేను ఇక్కడ కట్ చేసి పెట్టడం జరిగింది. భూమి మీద కాలాలు ఏర్పడడానికి కింది వాటిలో గుర్తించండి అని అడుగుతున్నాడు. మరి ఒకసారి దాన్ని గుర్తించి ఆన్సర్ చెప్పండి సార్. పేజ్ నెంబర్ 3 ఉంటది. మనకు 9th క్లాస్ లో పేజ్ నెంబర్ 3 కనిపిస్తుందా? భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాలని కింది వాళ్ళలో గుర్తించండి అంటున్నాడు. ఇట్లా సూర్యుని చుట్టూ భూమి తిరగడం సార్. సూర్యుని చుట్టూ భూమి తిరగడం. అక్షంపై భూమి అక్షం వంగి ఉండడం. 1, 2, 3 ఆప్షన్ ఏదంటున్నారు? 4 సార్. 5. ఎందుకు ఇట్లా మనం మధ్యలో క్వశ్చన్లు వేసుకోవడము అంటే, మేబీ ఇట్లనే వస్తే మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి. 5 కరెక్ట్ సార్. 5 కరెక్ట్ సార్. 5 కరెక్ట్ సార్. 5 కరెక్ట్. అక్షతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉంటుంది. మరి కాలాలకి ఇవి తిరగడము అంటే 4, 5, 2 వస్తాయి సార్ దీంట్లో. అవును సార్. 4, 5, 2 కూడా వస్తాయి అన్నట్టు. ఓకేనా? ఒకవేళ అట్లా వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని కరెక్ట్ గా పెట్టే విధంగా చూడండి. ఓకే సార్. మరి నెక్స్ట్ ఎర్త్ ఇంటీరియర్ కి వెళ్తున్నాం మనము. భూమి ఘన పరిమాణంలో 1% మాత్రమే భూప్రావారం అనేది ఉంటుంది. భూపటలం ఉంటుంది. 1% భూపటలం ఉంటుంది. భూప్రావారం 16% ఉంటుంది. మిగతా 83% భూ కేంద్ర మండలం ఉంటుంది. ఒకవేళ ఇట్లా అడగొచ్చు, ఒకవేళ దీన్నే నేను కొద్దిగా టఫ్ క్వశ్చన్ గా మార్చాలి అంటే, భూమి ఘన పరిమాణం ప్రకారం పైనుంచి కిందికి అమర్చండి అంటే ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి, లేదా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి అని అడుగుతాను. అంటే
అట్లా చెప్తున్నాను. కాబట్టి మనకు ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కొద్దిగా మనకు ఐడియా ఉండాలి. భూపటలం పైన ఉన్నది ఓన్లీ 1%, కోడిగుడ్డు పెంకు అంటాం అంతే. అవును సార్. కోడిగుడ్డు అంత ఉంది అనుకుంటే పైన పెంకు అంత మాత్రమే పటలం ఉంది. భూ ప్రావారం 16% ఉంది. భూ కేంద్ర మండలం 83%. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక్క స్లైడ్ ఏదో ఎక్కువ తక్కువ అయినట్టుంది. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు. ఒకటి భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం. మరి ఇప్పటిదాకా చెప్పుకున్నది అదే. మరి భూపటలం గురించి మనము ఆలోచిస్తే ఈ భూపటలం పైనే మనం నివసిస్తున్నాం. ఇగో ఇది భాగం ఉంది కదా, దీన్ని భూపటలం అంటాం. ఈ భాగం పైనే మనము గాని మనతో పాటు ఇతర జీవ జంతుజాలం అంతా నివసిస్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఇది 100 కిలోమీటర్ల అంటే భూమి లోపలికి కనుక మనం తవ్వితే 100 కిలోమీటర్ల వరకు ఇది భూపటలం ఉంటుంది. ఇది కేవలం 1% మాత్రమే. భూమి మొత్తంలో చూసుకుంటే, సాంద్రతలో చూసుకుంటే ఓన్లీ 1% మాత్రమే భూపటలం ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే పై పొరలో ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. భూపటంలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. మనకు ముందర కనిపించేటి మొత్తం రాళ్ళు రప్పలే ఉంటాయి. మరి నెక్స్ట్ భూప్రావారం ఎంత పర్సెంటేజ్? 16%. భూప్రావారం 16% ఉంటుంది. ఇది 100 కిలోమీటర్లు మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూప్రావారం పై భాగం మెత్తగా ఉంటుంది. ఇది అవసరం లేదు కానీ దీంట్లో ప్రధానంగా ఏముంటాయంటే సిలికేట్లు ఉంటాయి. సిలికేట్లు ప్రధానంగా ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. మనకు ఇది గుర్తుంటే మనం చెప్తాము. సిలికేట్లు అనేవి రసాయనాలు. ఈ సిలికేట్లు అనేవి ఎక్కడ ఉంటాయి? భూప్రావారంలో ఉంటాయి. భూప్రావారం యొక్క కొలత ఏంది అంటే దాని మందం ఎంత? 100 కిలోమీటర్ల మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు. ఇగో ఇది దీన్ని భూప్రావారం అంటాము. ఇది 16% ఉంటుంది మొత్తంలో. ఈ పైది 1%, ఇది 16%, మొత్తం 17%. మ్యాంటల్ ఇగో చూడండి, మ్యాంటల్ 2900 వరకు ఉంటుంది. నెక్స్ట్ భూ కేంద్ర మండలం. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ దీన్ని విభజిస్తాం కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 2900 నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు దృష్టి పెట్టండి. భూ కేంద్ర మండలం యొక్క మందం ఎంత అంటే 2900 నుంచి 6376 కిలోమీటర్లు. ఇది మొత్తం తీసుకుంటే మనకి 83% ఉంటుంది. భూ కేంద్ర మండలం యొక్క ఎంత అంటే దాని యొక్క లోతు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 2900 నుంచి 6376. దీంట్లో ఏముంటాయ్యా? ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. 83% అనేది ఏంటి సార్? అంటే దాని యొక్క మందం అంటే 1% భూపటలం అనుకున్నాం కదా సార్. ఓకే. భూ కేంద్ర మండలం భూపటలం. భూప్రావారం 16%. మిగిలిన 83% భూ కేంద్ర మండలం. మళ్ళీ 2 ఉపపొరలుగా విభజిస్తాము. ఇగో 2009 మొత్తం మనము భూ కేంద్ర మండలం గురించి చెప్పేటప్పుడు ఇగో ఇది తీసుకున్నాము. 2900 నుంచి 6376 వరకు తీసుకున్నాం. కానీ దీన్ని మళ్ళీ 2 ఉపపొరలుగా విభజిస్తున్నాము. దీన్ని బయటి కేంద్ర మండలము, ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అంటారు. ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ అని చెప్తారు. ఔటర్ కోర్ బయటి కేంద్ర భాగం 2900 నుంచి 5100 వరకు ఉంటుంది. ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్.
ఇనుము నికెల్ వంటి భార పదార్థాలు ద్రవ రూపంలో ఏ పొరలో ఉంటాయి అని అడిగితే మనము బయటి కేంద్ర భాగం అని చెప్పాల్సి ఉంటుంది. మరి లోపల కేంద్ర భాగంలో ఉండేది ఏంది? లోపల కేంద్ర భాగం 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో ఇనుము మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. మనకు బంగారం అంటే బాగా ఇష్టం అని చెప్పి ఎక్కడ ఉంటది అయ్యా బంగారం అంటే? భూమి లోపల కేంద్ర భాగంలో ఉంటాయి. బయట ఉంటే మనం తెచ్చుకుంటాం అనుకున్నదో ఏమో ప్రకృతి. అందుకని లోపలికి బాగా లోపల పెట్టడం వల్ల ఇప్పుడు బంగారం రేటు బాగా మండిపోతుంది. ఓకేనా సార్? ఇది గుర్తుపెట్టుకోండి. బంగారం బాగా ఇంపార్టెంట్ ఉంటది కాబట్టి ఎక్కడ ఉంటది అంటే లోపల కేంద్ర భాగం. మనం కూడా ఇంట్లో ఏదైనా బాగా లోపల పెడతాం. అది అంటే ఇట్లా చెప్తే అట్లా గుర్తుంటది అని చెప్పడానికి అదొక ఈజీ టెక్నిక్ అన్నట్టు. లాజిక్. ఓకే సార్. ఇక నెక్స్ట్ మరి ఈ ఖండచలన సిద్ధాంతం గురించి ఎవరు ప్రతిపాదించారు అనేది వస్తే ఇది కూడా మనకి 9వ తరగతి మొదటి పాఠంలోనే ఉంటుంది. ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించాడు. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే ఆల్ఫ్రెడ్ వెజినర్. ఈయన ఎవరు? జర్మనీకి సంబంధించినటువంటి భూభౌతిక శాస్త్రవేత్త. మరి ఈయన ఏం చెప్పిండు అంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం 220 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి అనేది ఒకేలాగా ఉంది, ఒకే దగ్గరగా ఉంది. మెసోజోయిక్ యుగము అంటారు దాన్ని. 220 మిలియన్ సంవత్సరాల క్రితము ఏం యుగం అది? మెసోజోయిక్. ఈ మెసోజోయిక్ యుగంలో మొత్తం భూమి ఒకటే దగ్గర ఉండే. దాన్ని పాంజియా అన్నాడు ఆయన. ఏమన్నాడు? పాంజియా. మొత్తం భూమి. పాంజియా అనేది గ్రీకు భాషలోని పదం. మరి దానికి అర్థం ఏంటి అంటే మొత్తం భూమి అని. మరి మొత్తం భూమి ఒకతాను ఉంటే మొత్తం సముద్రం ఒకతాను ఉండాలి కదా. మరి ఆ మొత్తం సముద్రం ఒకతాను ఉన్నప్పుడు ఏమన్నాడు? దాన్ని పాంతాల్సా అన్నాడు. మొత్తం భూమి ఏమో పాంజియా, మొత్తం జలమేమో పాంతాల్సా. ఇవి అన్ని గ్రీకు భాష పదాలు. మరి ఈ ఇక్కడ మధ్యలో పాంజియా మధ్యలో ఉన్నది ఏంది అయ్యా అంటే నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. టెథిస్ అనేది లోతు తక్కువ సన్నని సముద్రం. లోతు తక్కువ ఉంది, సన్నగా ఉంది. ఆ సముద్రం పేరు టెథిస్. మొత్తం భూమి పాంజియా, మొత్తం జలము పంతాల్సా. లోతు తక్కువ సన్నని సముద్రం ఏది అంటే టెథిస్. ఇక చూడండి, మరి ఆ మొత్తం భూమి ఏదైతే పాంజియా ఉంది కదా, ఇగో ఇది పాంజియా, ఇది పంతాల్సా, ఇది పంతాల్సా. మరి ఇగో ఇక్కడ ఒక సన్నని సముద్రం ఉండే, దాన్ని టెథిస్ అన్నాము. ఈ టెథిస్ అనేది ఇట్లా ఈ మధ్యలో ఉంది. ఈ టెథిస్ సముద్రం సన్నని లోతు తక్కువ సముద్రం. దీంతో ఏమైంది? ఇది ఈ వెడల్పై ఇక్కడ నుంచి ఇదైపోయింది. దీంట్లో నుంచి ఇగో ఈ టెథిస్ పైకి ఉన్నది లారేషియా భూమి. దీన్ని అంగారా భూమి అని కూడా అంటారు. లారేషియా అన్న అంగారా అన్న ఒక్కటే. లారేషియా అన్న అంగారా అన్న ఒక్కటే. మరి దీంట్లోని భాగాలు ఏవై అంటే ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి పైన ఉన్నటువంటి యూరప్ భాగం. ఈ యూరప్ భాగం మొత్తం కూడా మనకు భారత ఉపఖండానికి పైన ఉన్న ఆసియా కావచ్చు, మరియు యూరప్ కావచ్చు. ఈ మొత్తం కలిపి యురేషియా అంటాం కదా. ఇదంతా కలిపి లారేషియా లేదా అంగారా. ఈ అంగారా భూమి, అంగారా, ఈ రెండు ఒకటే. అంగారా అన్న లారేషియా అన్న ఒకటే. మరి దీని కిందికి ఏదైతే ఉందో దాన్ని గోండ్వానా భూమి అంటాం. గోండ్వానా భూమిలో ఏంటివి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, ఇండియా, మలేసియా, తూర్పు ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.
గోండ్వానా భూమిలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది భారతదేశం గోండ్వానా భూమిలో ఉంది. కానీ ఇప్పుడు గోండ్వానా భూమిలో లేదు, ఇప్పుడు లారేషియాకి వెళ్ళిపోయింది. అర్థమైందా? గోండ్వానా భూమిలో ఉన్నటువంటి భారతదేశము లారేషియాకి వెళ్ళిపోయింది, యురేషియాని గుద్దుకుంది. యురేషియాని గుద్దుకుంటే ఆ లోతు తక్కువ సన్నని సముద్రం ఏమైపోయింది అంటే అవి గుద్దుకోవడం వల్ల ఆ సముద్రం అనేది ఇరిగిపోయి హిమాలయ పర్వతాలు వచ్చినాయి. హిమాలయ పర్వతాలు ఉన్న ప్రాంతంలోనే ఈ టెథిస్ సముద్రం ఉండే. ప్రస్తుతం లారెన్షియాకి వెళ్ళిపోయింది. గోండ్వానా భూమిలో ఉన్నటువంటి భారతదేశము లారేషియా భూమిలోని యురేషియా భాగాన్ని గుద్దుకోవడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ హిమాలయ పర్వతాలు లేకముందు అక్కడ ఏముండే అంటే టెథిస్ సముద్రము ఉండే, సన్నని లోతు తక్కువ సముద్రము టెథిస్ ఉండేది. ఈ అరేబియా, మలేషియా ఇవన్నీ తూర్పు ఇండియా అంటాం కదా, ఏది ఈస్ట్ ఇండియా, అది అంటే ఇండీస్ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటివి. సార్ ఇప్పుడు టెథిస్ మళ్ళీ ఇప్పుడు లేదా సార్? టెథిస్ లేదు సార్. టెథిస్ ఉన్న ప్రాంతంలో హిమాలయ పర్వతాలు వచ్చేసినాయి. మనకి ఎట్లా కన్ఫర్మ్ అయ్యింది అక్కడ సముద్రం ప్లేస్ లో హిమాలయ పర్వతాలు ఉన్నట్టు ఎట్లా కన్ఫర్మ్ అయ్యింది అంటే మనకు హిమాలయ పర్వతాల్లో దొరికినటువంటి శిలాజాలు అంటే తెలుసు కదా సార్, ఫాసిల్స్. ఆ ఫాసిల్స్ లో సముద్రపు జంతువుల ఆనవాళ్ళు అంటే ఈ చేపలు, ఎండ్రకాయలు అటువంటి వాటి ఆనవాళ్ళు అక్కడ హిమాలయ పర్వతాల్లోని శిలాజాల్లో మనకు దొరికాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి ఫోల్డ్ మౌంటైన్స్ ఏవి అంటే హిమాలయ పర్వతాలు అని చెప్తాం మనం. అతి నూతన ముడత పర్వతాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు. అంటార్కిటికా ఇవన్నీ గోండ్వానా భూమిలోని భాగాలు. ఒకప్పుడు గోండ్వానాలో ఉండి ఇప్పుడు లారేషియాలో లేదా అంగారా ప్రాంతంలో ఉన్నటువంటి భూమి ఏది అంటే భారతదేశము మరియు అరేబియా కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఉంది సార్. మనకు ఎప్పటికీ ఈ విధంగా ఉంటుందని గ్యారంటీ కూడా ఏం లేదు. మళ్ళీ అది కలపొచ్చు, విడిపోవచ్చు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, లేటెస్ట్ గా ఆఫ్రికా విడిపోతుంది. ఇంకో ఖండం అయ్యే అవకాశం. సార్ మీరు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే చూడండి, డిస్టర్బ్ కాకుండా చూడండి క్లాస్. నెక్స్ట్ ఉత్తరార్ధగోళము. ఇది ఉత్తరార్ధగోళము. సార్ ఇప్పుడు చెప్పిన టాపిక్ మళ్ళీ కొద్దిగా చెప్పగలుగుతారా సార్? ఇదా సార్? అవును సార్, మళ్ళీ ఒకసారి. మనకు లేటెస్ట్ గా ఉన్నటువంటి న్యూస్ ఏంది అంటే ఆల్రెడీ జరుగుతుంది, మన కంటితో చూడొచ్చు మనము. ఆఫ్రికా చీలిపోతుంది. ఆఫ్రికా చీలిపోయి ఇంకో కొత్త ఖండం ఏర్పడబోతుంది. ఆఫ్రికాలో నుంచి ఇంకో కొత్త ఖండం రాబోతుంది. మేబీ మనం బతుకుండగానే చూస్తామేమో. ఇంకో 20-30 సంవత్సరాలు కావచ్చు, అంటే ఫాస్ట్ అయితే 20-30 సంవత్సరాలు కావచ్చు. ఇంకో ఇక్కడ ఇది ఆల్రెడీ పగులు వచ్చేసినాయి దీంట్లో. ఆఫ్రికా ఖండంలో సోమాలియా ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో పగులు వచ్చేసినాయి. టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉన్నాయి. ఆల్రెడీ నెర్రలు వచ్చేసినాయి. మేబీ అది ఒకవేళ ఫాస్ట్ గా జరిగితే 100 ఏళ్లలోనో 50 నుంచి 100 ఏళ్లలో జరగవచ్చు. లేట్ అయితే మన పిల్లలన్నా చూస్తారు ఖచ్చితంగా. ఇంకో కొత్త ఖండం వస్తుంది. ఓకేనా సార్? అది అంటే ఇది మన టెక్స్ట్ బుక్ లో లేదు, బియాండ్ ద టెక్స్ట్ బుక్ లేటెస్ట్ అప్డేట్ అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి, మీకు దీనిపైన నుంచి క్వశ్చన్ అడగాలంటే పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి అని అడుగుతాడు. చెప్పండి సార్. పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, యూరప్, ఆసియా. దీంతో పాటు ఏదన్నా ఒకటి ఇస్తాడు. పూర్తిగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి లేకపోతే లేనటువంటి
ఖండం ఏది అని చెప్పి ఏదో ఒకటి అడగొచ్చు. అంటే దీని నుంచి కూడా క్వశ్చన్ ఇట్లా తయారు చేయొచ్చు అని చెప్పి మనకు ఐడియా ఉందని చెప్తున్నాను. ఇట్లా ఇది పశ్చిమార్ధగోళం. ఈ పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలేవి? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. వస్తుంది. ఆఫ్రికా ఎందుకు వస్తుంది మేడం? ఆఫ్రికా లేదు సార్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా రెండే ఉన్నాయి ఇక్కడ. అంతే. దక్షిణ అమెరికా. నెక్స్ట్ దక్షిణార్ధ గోళంలో పూర్తిగా ఉన్నటువంటి ఖండాలేవి? దక్షిణ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా. సౌత్ అమెరికా. ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా పూర్తిగా అండ్ ఆఫ్రికా. పూర్తిగా ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. అంటార్కిటికా. అంటార్కిటికా. ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా అంటార్కిటికా. మాత్రమే. ఎందుకంటే ఇగో దీని కొన యూజర్ చేసింది మనం పూర్తిగా అని అడుగుతున్నాము. పూర్తిగా అంటే 2 ఖండాలు. ఆ, మరి పూర్తిగా తూర్పు అర్ధగోళంలో ఉండేటువంటి ఖండాలేవి? ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా. ఆసియా, యూరప్, ఆఫ్రికా. యూరప్ కాదు, ఆస్ట్రేలియా. 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 ఓకేనా సార్? మరి 4 అర్ధగోళాల్లో ఉన్నటువంటి ఖండం ఏది? 4 అర్ధగోళాల్లో ఉన్నటువంటి ఖండం ఆఫ్రికా. ఆఫ్రికా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ప్రతి ఎక్కడ చూసినా ఇంత భాగం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇది దీని మీద ఒక క్వశ్చన్ దీంట్లో ఏముంది అంటే ఇగో దీంట్లో కూడా ఉంది. చేయాలనుకుంటే దీంట్లో నుంచి కూడా చేయొచ్చు అనేది. మరి మనకు ఐడియా ఉంటుంది. రేఖాంశాలు అనేవి మనం గీసుకున్న ఊహాజనిత రేఖలు తూర్పు నుంచి పడమరకు లేదా పడమ నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో తేడా ఉంటుంది. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీకి 4 minutes మైనస్ చేయాలి సార్. 4 నిమిషాలు కోల్పోతాం. మైనస్ చేయాలి. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తే ప్లస్ చేయాలి. 4 డిగ్రీలు ప్లస్ చేయాలి. ఇది మీకు గుర్తుంది అంటే ఓకే. ఒక డిగ్రీకి 4 minutes సార్. ఒక డిగ్రీకి 4 minutes ప్లస్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డిగ్రీని ఇట్లా చెప్తాము అంటే ఏదైనా ఒక చిన్న సింబల్ తోటి చెప్తాము. తర్వాత నిమిషము, ఇది సెకండ్లు. అంటే 2 గీతలు ఉంటే సెకండ్లు. డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లలో చెప్తాం మనం అక్షాంశాల రేఖాంశాలను. డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లు. డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లు. మరి బిందువు ఉన్నప్పుడు డిగ్రీలు. ఒకటి ఉంటే నిమిషం, 2 ఉంటే సార్ సెకండ్. బిందువు అనకూడదు సార్. ఒక్కొక్క లాటిట్యూడ్ కి 1 డిగ్రీ అంటారు సార్. లేదా ఒక లాంగిట్యూడ్ కి 1 డిగ్రీ అంటారు సార్. ఓకే. ఇప్పుడు ప్రతి డిగ్రీ మధ్యలో ఉన్నటువంటి వాటిని నిమిషాలతోటి డివైడ్ చేస్తారు మళ్ళీ. అంటే ప్రతి 2 రేఖాంశాలు ఉంటాయి కదా సార్ ఇట్లా. ఈ 2 రేఖాంశాల మధ్యలో మళ్ళీ 60 స్మాల్ రేఖాంశాలు ఉంటాయి. వాటిని నిమిషాలు అని చెప్తారు. ఎందుకంటే మనకు 82.5 అన్నాం కదా. ఇది 82.5, ఇది 83 అనుకో. ఇది 82, ఇది 83 అనుకుంటే ఈ 82.5 రేఖాంశం అంటే ఆడొక దాన్ని ఊహాజనితంగా ఒకటి పెట్టుకున్నాం అన్నట్టు మనం. అట్లా 82.5 తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఉన్న వాటిని కూడా సెకండ్లలో చెప్తారు. అది అంత మనకు చెప్తారని చెప్తే చాలు, కానీ ఏ దాన్ని చెప్తారు అనేది అవసరం లేదు మనకు. అంత పర్టికులర్ గా అడగాడు సార్ అది. సార్ అదే చెప్తున్నాను సార్, మనకు ఐడియా ఉండడానికి చెప్తున్నాను. ప్రతి డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు చొప్పున సమయం జరుగుతుంది. ఇగో ఇవి కాలమండలాలు. మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి సార్ మనకు? 360 డిగ్రీలు. 24 కాలమండలాలు సార్. 360 డిగ్రీలను మనము 24 తోటి 360 డిగ్రీలను 24 కాలమండలాలుగా విభజించడం జరిగింది. ప్రతి గంటకు
15 ప్రతి గంటకు మనకు 15 రేఖాంశాలు దాటుతాం. ఎందుకంటే ఒక్క రేఖాంశానికి 4 నిమిషాలు అనుకున్నప్పుడు, ఒక్క రేఖాంశానికి 4 నిమిషాలు అనుకున్నప్పుడు 15 రేఖాంశాలకు 60 అవుతున్నాయి. 60 నిమిషాలు అవుతాయి 15 రేఖాంశాలు దాటనిక. అటువంటిది మనకు 24 కాలమండలాలు దాటడానికి మనకు 360 నిమిషాలు పడతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్ మీకు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలమండలాలు కలిగిన దేశం ఏది? అమెరికా. కెనడా సార్. అమెరికా. అమెరికా అంటున్నారా? లేదు అమెరికా అనేది తప్పు. కెనడా సార్. కెనడా అనేది తప్పు. రష్యా. రష్యా అనేది తప్పు. అయ్యో ఆసియా. ఆసియా. ఆసియా అనేది ఒక దేశమా? ఖండం. మన నా క్వశ్చన్ ఏంటి? ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఏది? మీరు చెప్తున్న దాని ప్రకారం, ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం మీరు చెప్తున్నది కరెక్టే. మీ యొక్క డౌట్, మీ యొక్క అంత కరెక్టే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ చూడడానికి ఇంత చిన్నగా ఉంది. అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఎట్లా అవుతుంది? ఫ్రాన్స్ లో 12 కాలమండలాలు ఉన్నాయి. అమెరికాలో 11 కాలమండలాలు ఉన్నాయి. రష్యాలో 11 కాలమండలాలు ఉన్నాయి. ఫ్రాన్స్ లో 12 కాలమండలాలు ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచో డిస్టర్బెన్స్ అవుతుంది, ఏదో గాలి వస్తుంది, జర మ్యూట్ పెట్టుకోండి. ప్లీజ్. నెక్స్ట్ రష్యాలో ఎన్ని ఉన్నాయి సార్ కాలమండలాలు? రష్యాలో 11 సార్. సార్ మన దేశంలో సార్? రష్యాలో 11, అమెరికాలో 11, ఫ్రాన్స్ లో 12. ఇండియాలో సార్? అమెరికా రష్యాలో 11 కాలమండలాలు. అమెరికాలో రష్యాలో ఈక్వల్ గా ఉన్నాయి 11. ఓకే సార్. మాత్రం 12 ఉన్నాయి. ఫ్రాన్స్ లో 12 ఎందుకు ఉన్నాయి అంటే ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలు ప్రపంచంలోని 12 కాలమండలాల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడోటి ఇట్లా ఉన్నాయి. ఇంకా ఫ్రాన్స్ ఆధీనంలో ఓకే. ఫ్రాన్స్ గానే మనం పరిగణిస్తాము. కాబట్టి ఫ్రాన్స్ కి అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. మరి సార్ అది ఎట్లా పాసిబుల్ అయితే సార్? ఇంకా అది ఫ్రాన్స్ అనేది చాలా చిన్న దేశం కదా సార్. ఇప్పటికైతే ఎక్కడ వాటికి సంబంధించినటువంటి కాలనీస్ అయితే లేవు. ఇప్పుడు నేను కూడా దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాతనే చెప్తున్నాను. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. మీరు ఇక్కడ సార్ ఏమనుకోకండి, మీరు అక్కడ కొంత రౌండ్ అప్ చేసింది కదా, ఇక్కడికైతే కాలనీస్ అయితే ఏమి లేవు ఇప్పటి వరకు, యూరోపియన్ కాలనీస్. మీరు ఇక్కడ ఇప్పుడు నేను నా సొంతంగా చెప్పడం కాదు కదా సార్, రీసెర్చ్ చేసి చెప్తున్నాను. మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఫ్రాన్స్ అత్యధిక కాలమండలాలు కలిగి ఉంది అని. దీన్ని మీరు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు దీని మీద టైం వేస్ట్ చేయడం ఎందుకు? మీరు రిఫర్ చేయండి. మీరు రిఫర్ చేసి రేపటి క్లాస్ లో మనతో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఓకేనా సార్ మనది ఇండియా ఎన్ని కాలమండలాలు సార్ అట్లా? ఇగో సార్ సేమ్ అదే చెప్తున్నాను. ఇగో భారతదేశం కనుక చూసుకుంటే 8 ఇక్కడ నుంచి 67 నుంచి 97 మధ్యలో మన యొక్క కాలమండలాలు అంటే అక్షాంశాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని రేఖాంశాలు అని చూసుకుంటే 30 రేఖాంశాలు ఉంటాయి సార్. 30 రేఖాంశాల మధ్యలో భారతదేశం ఉంది. 30 రేఖాంశాల మధ్యలో మరి మనము ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కనుక చూసుకుంటే ఇగో ఇది 82.5 తూర్పు రేఖాంశం. మనం తూర్పు అర్ధగోళంలో ఉంటాం. తూర్పు అర్ధగోళంలో ఉన్నాం కాబట్టి మనం మన యొక్క రేఖాంశాలు తూర్పు రేఖాంశాలే. ఈ
67 మరియు 97 మధ్యలో దాన్ని మధ్యలో చేసుకుంటే 82.5 వస్తుంది. ఈ 82.5ను ఈ విధంగా మనము దానికి ఇక్కడ ఒక కాలమండలము, ఇక్కడ ఒక కాలమండలం రావాలి యాక్చువల్ గా. ఎందుకంటే 15 రేఖాంశాలు కాలమండలం అవుతుంది. కానీ మనం ఈ అనవసరంగా గందరగోళాన్ని నివారించడానికి మధ్యలో ఒకటి పెట్టుకొని సేమ్ అదే విధంగా చేస్తున్నాము. మనం ఎప్పుడైనా నార్త్ ఈస్ట్ పోతే మనకి అక్కడ దాదాపు సమ్మర్ లో వెళ్తాం కాబట్టి ఇక్కడ 4 గంటలకి తెల్లారుతుంది, 4:30కి తెల్లారుతుంది. అదే సమయంలో మన దగ్గర వచ్చే వరకు 5:30కి తెల్లారుతుంది. అదే గుజరాత్ లో పోతే 6:30కి తెల్లారుతుంది. 2 గంటలు డిఫరెంట్. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటేనేమో 2 గంటల డిఫరెన్స్. సార్ ఎవరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సార్, వేరే ఎవరు సౌండ్ బాగా వస్తుంది. వాళ్ళు వినట్లేదు. ప్లీజ్ సార్ మీరు కొద్దిగా దాన్ని మ్యూట్ చేసుకోండి కదా, ఎందుకంటే అందరికి డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు కంట్రోల్ అయింది సార్. ఓకే. మరి ఇక్కడ కనుక మనము చూస్తే ఏ ఏ రాష్ట్రాల నుంచి మనకు సార్ వినిపిస్తుందా? నన్ను కూడా మ్యూట్ చేసేసి. వినిపిస్తుంది సార్. ఇక్కడ ఈ 82.5 తూర్పు రేఖాంశం ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అన్నప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. మనతో పాటుగా ఇదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా పాటిస్తున్నటువంటి మరొక దేశము శ్రీలంక. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్ అడగొచ్చు. కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా సార్ ఒకటి, పాండిచ్చేరి. అది శ్రీలంకను సార్, అది శ్రీలంకను బయటి వైపు నుంచి తగులుకుంటూ పోతుంది సార్. అది మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు మీది వాయిస్ క్లారిటీ. ఇప్పుడు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో సార్, అది శ్రీలంకను తగలదు సార్. శ్రీలంకకి ఈస్ట్ వైపు నుంచి వెళ్తుంది సార్. అది శ్రీలంక నుంచి వెళ్ళదు సార్. అది ఇప్పుడు శ్రీలంక యొక్క స్టాండర్డ్ టైం ఏంటి? ఇప్పుడు మన దాన్ని ఐఎస్టీ అంటాం కదా, ఇండియన్ అవునవును సార్, ఇండియన్ స్టాండర్డ్ టైం. అవును, 82.5 తూర్పు రేఖాంశము. మరి అట్లాగే శ్రీలంక యొక్క స్టాండర్డ్ టైం ఏంటి? అదైతే ఐడియా లేదు కానీ సార్, ఇదైతే శ్రీలంక నుంచి వెళ్ళదు సార్. ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే శ్రీలంకను ఈస్ట్ వైపు నుంచి టచ్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ శ్రీలంక నుంచి అయితే వెళ్ళదు సార్. అది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తుంది సార్, మన దగ్గరనే. లేదు, నేను చెప్తున్నా పాండిచ్చేరిని అసలు తగలదు సార్. అది తగులుతుంది. పాండిచ్చేరిని తగలదు సార్. మీరు ఒకసారి మ్యాప్ చూడండి సార్. లేదు సార్, పాండిచ్చేరి తగులుతుంది సార్. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కడికి వస్తుంది సార్? బే ఆఫ్ బెంగాల్కి వస్తుంది. అవును, మరి బే ఆఫ్ బెంగాల్కి వచ్చినప్పుడు నీకు పాండిచ్చేరి ఎక్కడ ఉంటుంది సార్? తమిళనాడులో ఉంటుంది. లైన్ సరిగా రాలేదు సార్. ఇది లేదు సార్, కరెక్టే సార్. అది సార్ చెప్పింది 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. అది సార్ నేను చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ నుంచి వెళ్తుంది. ఎస్ సార్. అది అవును. మీరు ఒక్కసారి శ్రీలంక కూడా మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? మేము ఒకసారి ఇండియా మ్యాప్ చూడండి సార్. అది తగలదు సార్, శ్రీలంకను తగలదు. ఓకే, నేను దాని యొక్క స్టాండర్డ్ టైం శ్రీలంక. ఓకే సార్, చూస్తాం సార్. ఓకే సార్, చూస్తాం. ఇదే సందర్భంలో మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, ఇవైతే మీరు ఈ ఒకవేళ టఫ్ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే ఏ రాష్ట్రం గుండా 82.5 రేఖాంశం వెళ్ళదు అని అడుగుతాడు. 3 ఇస్తాడు, ఒకటి ఇబ్బంది ఉంటుంది. అట్లా మనకి ఏవేవి వెళ్తాయి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ 1, 2, 3, 4, 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి మనకి 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. సార్ 82.5 తూర్పు రేఖాంశం యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, గుజరాత్ కూడా తగులుతుంది సార్. ఒడిశా, ఆంధ్రప్రదేశ్. ఓకే సార్. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుందంటే 8 రాష్ట్రాలు. గుజరాత్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి. గుజరాత్ తర్వాత రాజస్థాన్,
రాజస్థాన్ తగులుతుంది తర్వాత సార్. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ తర్వాత త్రిపుర తర్వాత మిజోరం. అవును సార్. దీంట్లో ఇవి అడిగి లేని ఏదన్నా అడగొచ్చు. ఓకేనా? టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ కాని రాష్ట్రం ఏది అని అడిగి బీహార్ గాని లేకపోతే మిజోరాం గాని ఏదో ఒకటి కలిపి ఈ ఒక 3 దీంట్లోకించి ఇస్తాడు. ఒకటి ఇది కాంతి ఒకటి ఇస్తాడు. కాబట్టి దేంట్లోకించి పోతుంది ఇవన్నీ కొద్దిగా మనకి ఈజీగానే ఉంటాయి. ఈ త్రిపుర గుర్తుపెట్టుకో. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో ఏమంటారు సార్? కర్కట రేఖ సార్. కర్కాటక రేఖ. కర్కట రేఖ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే ఇవి రాజస్థాన్ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. రాజస్థాన్ ఎందుకంటే కొంత తగులుతుంది సార్, కొంత తగులుకుంటూ పాస్ అవుతుంటది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ త్రిపుర మిజోరాం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి రెండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇవి 2 మాత్రమే తగులుతాయి. ఎందుకంటే ఇవి కాకుండా ఇక్కడ కన్ఫ్యూజ్ చేయాలంటే దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు జర ఇబ్బంది అవుతుంది. కాబట్టి త్రిపుర మిజోరాం, ఎంటీ, ఎం అంటే మిజోరాం, టీ అంటే త్రిపుర, అది గుర్తుపెట్టుకోండి చివరిలో. మరి ఇప్పటిదాకా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు సమయం 12 గంటలు అయితే 9వ తూర్పు రేఖాంశం వద్ద 11 గంటల 56 నిమిషాలు, మరి 11 తూర్పు రేఖాంశం వద్ద 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. అంటే అదే సమయంలో ఇక్కడ ఎంత అనేది మనం ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ దీని మీద మీకు ఐడియా ఉంది. ఇదంతా ఇప్పటిదాకా మనం డిస్కషన్ చేసినాం. సార్ మరి క్లాస్ కంటిన్యూ చేద్దామా? చాలా ఇక్కడికి చేద్దాం సార్. చేద్దాం సార్, ఇంకో 1 అవర్ అయినా పర్లేదు. ఓకే, ఎందుకంటే రేపు నాకు ఇది ఎలక్షన్ డ్యూటీలో భాగంగా హైదరాబాద్ వెళ్ళేది ఉంది. నేను వచ్చే వరకు ఏ టైం అవుతుందని తెలియదు. చెప్పండి సార్. మరి చెప్పండి సార్, బాగుంది సార్ క్లాస్, చెప్పండి సార్. భూమి ఆవరణాలు, రియామ్స్ ఆఫ్ ఎర్త్ అని అంటాము ఇంగ్లీష్ లో. తెలుగులో భూమి ఆవరణాలు. మనకు 4 ఆవరణాలు ఉంటాయి. ఒకటి శిలావరణం, జలావరణం, వాతావరణం. ఇవి 3 కాంబినేషన్లతో వచ్చేది ఏంటి అంటే జీవావరణం. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా దీంట్లో ఉండదు, ఇది నడవదు. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా ఇది ఉండదు. ఒకవేళ హైడ్రోస్పియర్ లేకపోతే లిథోస్పియర్ ఉంటదేమో, హైడ్రోస్పియర్ లేకపోతే అట్మాస్ఫియర్ ఉంటదేమో, కానీ ఈ 3లో ఏ ఒక్కటి మిస్ అయినా ఈ బయోస్పియర్ అయితే ఉండదు. మనకు ఇవి అంత ఇంపార్టెంట్ కాబట్టి మన ఈ 3ని రక్షించుకోవాల్సిన అవసరం మానవులుగా మన పైనే ఉంది. ఎందుకంటే మిగతా జంతువులు ఏవి కూడా బయోస్పియర్ కి హాని చేయవు ఎక్సెప్ట్ మనిషి తప్ప. ఎందుకంటే మనిషి తన కన్వెంట్ కోసం దీన్ని ఎన్నో రకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి శిలావరణాన్ని లిథోస్పియర్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఇది లిథో మరియు స్పైర్ అనే 2 గ్రీకు పదాల కలయిక. లిథో అనే గ్రీకు భాషకు అర్థం ఏంటి అంటే శిల అని, స్పైరా అంటే గోళము అని అర్థం. లిథో అంటే శిల, స్పైరా అంటే గోళము. ఇది దీని గురించి శిలావరణాన్ని ఇంగ్లీష్ లో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అనేది 2 పదాల కలయిక, ఒకటి లిథో, ఒకటి స్పైరా. ఇవి గ్రీక్ పదాలు. లిథో అంటే శిల మరియు స్పైర్ అంటే గోళం. మరి జలావరణాన్ని హైడ్రోస్పియర్ అంటారు. ఇది హ్యూడర్ అనే గ్రీక్ భాష పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే మొత్తం నీటి వనరులు ఏవైతే ఉన్నాయంటే మహాసముద్రాలు, సముద్రాలు, చెరువులు, నదులు, ఏమంటారు ఇంకా బావులు, కుంటలు,
ఇవన్నీ కలిపి సరస్సులు సరస్సులు ఇవన్నీ కలిపి మనకు ఆ, జలావరణం కింద తీసుకుంటాము. దాన్ని హైడ్రోస్పియర్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది హ్యూడర్ అనే గ్రీకు భాష పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ వాతావరణం. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది కొద్దిగా గెస్ చేయొచ్చు కానీ దీంట్లో కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్మాస్ఫియర్ అంటారు దీన్ని. అట్మాస్ అనే గ్రీకు భాష పదానికి అర్థం ఏంటి అంటే ఆవిరి. మనకు దీని క్వశ్చన్ కి ఏముంటుంది అంటే అట్మాస్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం ఏంటి అని కింద గాలి అని కూడా ఇస్తాడు. గాలి అంటే ఓకే, మనం వాతావరణంలో గాలి ఉంటది కదా అని చెప్పి గాలికి పోయే అవకాశం ఉంటది. అప్పుడు మన మార్క్ కూడా గాలికే పోతుంది. కాబట్టి గ్రీకు భాషలో దీని పదానికి అర్థం ఏంటి అంటే అట్మాస్ అనే పదానికి ఆవిరి అని అర్థం. నెక్స్ట్ జీవావరణం. జీవావరణాన్ని ఇంగ్లీష్ లో బయోస్ఫియర్, దీని గ్రీకు భాషలో బయో అంటే జీవం, జీవం అని అర్థం. దీంట్లో ఏదైనా డౌట్ ఉందా సార్? లేదు సార్. ఓకే, మంచిది సార్. క్యారీ ఆన్ సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పటిదాకా చెప్తున్నాం కదా మొదటి శ్రేణి భూస్వరూపాలు అని. అది మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఆ స్లైడ్ వచ్చేసింది. లోతైన అగాధాలతో నీటితో నిండి మహాసముద్రాలుగాను, మిగిలినది అంటే ఈ సముద్రాలు కాకుండా మిగిలింది ఏదైతే అది ఖండాలుగా ఉన్నాయి. భూశాస్త్రజ్ఞులు వీటిని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి యొక్క పైపొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు. ఇది ఏదైతే ఉందో దీన్ని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటాం. ఎందుకంటే సముద్రం కింద కూడా భూమే ఉంటది. ఇక్కడ ఈ లోతైన మొత్తం భూమి, యాక్చువల్ గా ఉన్నది మొత్తం భూమి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు కొన్ని లక్షల సంవత్సరాలు ఏకదాటిగా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, నీళ్లతో పాటుగా జీవం వచ్చింది. ఇది బేసిక్ గా చెప్పాలంటే ఈ ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. నెక్స్ట్ రెండవది, మరి ఖండాల ఉపరితలం సమతలంగా లేదు, అదందరి మనకు తెలుసు. వీటిలో మైదాన ప్రాంతాలు, పీఠ భూములు, ఎత్తైన పర్వతాలు మరి ఉన్నాయి. ఈ పర్వతాలు, మైదానాలు, పీఠ భూములను రెండవ శ్రేణి భూస్వరూపాలు, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. ఇవి ఎట్లా ఏర్పడతాయ్యా అంటే భూమి లోపలి ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. ఇవి భూమి లోపలి ప్రక్రియ వల్ల ఏర్పడేవి ఏమిటి అంటే రెండవ శ్రేణి భూస్వరూపాలు. దాంట్లో పర్వతాలు, మైదానాలు, పీఠ భూములు. ఈ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఇవి ఏర్పడతాయి. మైదానాలు, పీఠ భూములు, పర్వతాలు, మైదానాలు, పీఠ భూములు, ఇవి రెండవ శ్రేణి భూస్వరూపాలు. మరి మూడవ శ్రేణి భూస్వరూపాలు నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను మూడవ శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. గాలి, నీటి వల్ల. ఈ ఇసుక దిబ్బలు ఉన్నాయి కదా, ఇసుక దిబ్బలు సముద్రం పక్కన ఉండే, అంటే సముద్రం పక్కన ఈ కొట్టుకొని ఇగో ఈ విధంగా అవుతుంటాయి కదా. పేర్పుడు స్తంభాలు, భృగువు, ద్వారము, తోరణము అని చెప్పి పిలుస్తుంటాము. మనకు 9వ తరగతి హైడ్రోస్పియర్ లెసన్ లో ఉంది కానీ. ఇవి ఇన్సెల్బర్గ్, తర్వాత ఇగో ఇన్సెల్బర్గ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇటువంటివన్నీ మనకు ఒంటి కొమ్ము పర్వతాలు అంటారు. ఇవి ఆక్స్బో సరస్సులు. ఇవన్నీ కూడా నీరు మరియు గాలితోటి ఏర్పడతాయి ఇవన్నీ. కాబట్టి వీటిని మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటాము. చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు ఈ భూస్వరూపాలకు ఉదాహరణ. ఈ ఏదో ఒక భూస్వరూపం నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. మన క్వశ్చన్ తయారు చేస్తే ఆయన ఏమనుకుంటాడో కానీ దీంట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్, ఈ ల్యాండ్ ఆర్డర్ ఫార్మ్స్ లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మేబీ ఎట్లా అడుగుతాడంటే డెల్టా అనేది ఏ ఆర్డర్ ఫామ్ కి ఉదాహరణ అంటాడు, లేదా మొదటి ఆర్డర్ ఫామ్ కి ఉదాహరణ ఏది అని చెప్పి కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి చెప్తాడు. రెండవ ఆర్డర్ ఫార్మ్స్ కి ఉదాహరణ అని ఏదో ఒకటి అడుగుతాడు. అట్లా ఇదైతే వస్తుంది. శిలా శైథిల్యం అంటే వెదరింగ్, క్రమక్షయం, ఎరోషన్.
ఇవి నేలకోత, రేణువుల రవాణా, మేట వేయడం వంటి ప్రక్రియలు ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. నేలకోత ఎందుకు ఏర్పడుతుంది? నీటి వల్ల ఏర్పడుతుంది. రేణువుల రవాణా ఎట్లా అవుతుంది? గాలితోటి ఏర్పడుతుంది. మేట వేయడం అనేది మళ్ళీ నీటితోటి ఏర్పడుతుంది. ఈ దుముకు మడుగు అంటాం కదా, దుముకు మడుగు కూడా నీటితోటి ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా తాడాడ ల్యాండ్ ఫామ్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ ఒక పాయింట్ మరి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ప్లేటు యురేషియా ప్లేట్ నెట్టడం వల్లనే నేపాల్, పాకిస్తాన్ లో భూకంపాలు ఏర్పడతాయి. అంటే హిమాలయ ప్రాంతాల్లో ఈ భూకంపాలు ఏర్పడతాయి. ఎందుకు అంటే ఇండియా ప్లేటు యురేషియా ప్లేట్ ను నెట్టడం వల్ల. మరి టెక్టానిక్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే టెక్టాన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంది అంటే వడ్రంగి లేదా భవన నిర్మాణదారు అనేది. మరి వడ్రంగి అనే దానికి సంస్కృత పదం ఏంది సమానార్థం అంటే తక్షన్. తక్షన్ కి టెక్టాన్ కి సంబంధం ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు అవి ఎక్కడున్నాయి? స్ట్రంబోలి అనే అగ్నిపర్వతం ఎక్కడుంది అంటే సిసిలీలో ఉంది. మరి మౌంట్ పిలి అగ్నిపర్వతం ఎక్కడుంది? వెస్ట్ ఇండీస్ లో ఉంది. వెసువియస్ ఎక్కడుంది? ఇటలీలో ఉంది. ఫూజియామా జపాన్ లో ఉంది. కోటోపాక్సి ఈక్వెడార్ లో ఉంది. మయన్ ఫిలిప్పైన్స్ లో ఉంది. బారెన్, నార్కోండం ఇవి భారతదేశంలో ఉన్నాయి. కిలిమంజారో టాంజానియాలో ఉంది. ఈ బారెన్, నార్కోండం ఎక్కడ ఉన్నాయి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దీవుల్లో ఉన్నాయి. బారెన్ అండ్ నార్కోండం ఇవి రెండు సుషుప్తావస్థలో ఉన్నాయి. అంటే నిద్రానావస్థలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. మరి దీంతో ఈరోజు అంటే మన పీపీటీలు నేను మధ్యాహ్నం చేసినంత వరకు అయితే అయిపోయింది. మిగతాది ఒకవేళ రేపు నేను మార్నింగ్ అంటే నాకు ఏదైనా టైం దొరికితే కొన్ని పీపీటీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ క్లాస్కు నేను మీకు అటెండ్ అవుతాను. మీకు రాజశేఖర్ సార్కు నేను మీకు ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పి చెప్తాను. ఏ టైంకి వస్తాను ఎట్లా అనేది అక్కడ ఉన్న నా రేపటి పనిని బట్టి ఉంటుంది. ఈరోజు క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనేది ఏమైనా ఉంటే మీరు అడిగితే ఒకసారి మనం క్లారిటీ చేసుకుందాం సార్. ఈ రోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. చాలా బాగుంది సార్ క్లాస్. సార్ ఒకసారి డిస్టెన్స్ సెంటర్ కదా సార్ ఇది, ఒక్కసారి అది సార్ రాసుకోలేదు. అక్షాంశాల మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు అంటారు కదా సార్? రేఖాంశాల 111. అక్షాంశాల మధ్య దూరం అయితే చెప్పగలుగుతాం 111 కిలోమీటర్లు. కానీ రేఖాంశాల మధ్య దూరం చెప్పలేము. ఎందుకంటే రేఖాంశ భూమధ్య రేఖ వద్ద వెడల్పుగాను ధ్రువాల వద్ద అసలే ఉండకుండా ఉంటాయి. రేఖాంశాల మధ్య దూరం చెప్పలేము ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. ఇంకా ఏదన్నా ఇంకొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటది. ఎట్లా అంటే ఫలానా దగ్గర లిజన్ ప్లీజ్, ఫలానా దగ్గర ఒక సమయం అయింది, దానికి ఆపోజిట్ గానో లేకపోతే ఇంకా కొన్ని రేఖాంశాలలో ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ దగ్గర ఎంత అవుతుంది అని అడుగుతాడు. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా చూడండి సార్. అదే సార్, మనం 0 డిగ్రీ నుంచి రైట్ సైడ్ పోతే +4 చేస్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే వెస్ట్ సైడ్ పోతేనేమో -4 చేస్తాం సార్. -4 చేస్తాం ప్రతి రేఖాంశానికి. అట్లా చేసుకుంటూ పోయి ఎంత టైం అవుతుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉంటది. ఒకవేళ ఎక్కువ సమయం ఇచ్చింది అనుకోండి 15 డిగ్రీలుగా చూడండి. ఎందుకంటే గంట పోతుంది కదా సార్. అవునవును సార్. ఎందుకంటే ఒకవేళ దూరం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా చేస్తుంటే టైం ఎక్కువ కాకుండా చెప్తున్నాను, అది చూసుకోండి.
ఇప్పుడు ఈ టాపిక్ల నుంచి అయితే ఇక బిట్ మిస్ అయ్యే పని లేకుండా మొత్తం చెప్పాను. నాకు తెలిసినంత వరకు నేను నమ్మినంత వరకు అయితే చేయడం జరిగింది. ఇక మిగతాది మనం మిగతా పాయింట్స్ రేపు కవర్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఓకే, చెప్పారు థ్యాంక్ సార్. యూ చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. టఫ్ సబ్జెక్ట్ అయినా బాగా చెప్పారు సార్. ఓకే సార్, చాలా ఈజీ సార్, ఇది అసలు తప్పే లేదు, చాలా ఈజీ. మనం ఖచ్చితంగా బైక్ బై మార్కులు తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లీవ్ చేయండి.
ఇదిలోకి వచ్చినట్టు